ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడి కార్మికులకు వ్యాపారస్తులకు శాపంగా తయారైనారని తెలంగాణ ఉద్యమకారుడు జహీరాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రాములు నేత ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పచ్చతోరణం హోటల్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉత్తర భారతదేశం నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాసిరకం వస్తువులను అమ్ముతూ స్థానిక వ్యాపారస్తులను కార్మికులను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రేపు 22వ తారీఖున జాగో తెలంగాణ ఉద్యమంలో భాగంగా జహీరాబాద్ ప్రాంతంలో స్వచ్ఛంద బంద్కు వారు పిలుపునిచ్చారు. వనరులను స్థానిక కార్మికులను చట్టానికి అనుగుణంగా చట్టానికి లోబడి మొన్న చూడండి ఒక రకరకాల నూనెలు. అసలు మన రాష్ట్రంలో పూర్వం మన అమ్మనని ఆయన కిరాణా సరుకులు కొనుక్కుంటే ఒక ప్లాస్టిక్ కవర్ దొరకాలంటే అంత బాగు. ఈ 30 సంవత్సరాలలో ప్లాస్టిక్ వచ్చేసింది. ఈ 30 సంవత్సరాల్లో మా చిన్నప్పుడు హాస్టల్లో ఉంటే గజ్జ అవుతుండే, కొంచెం నీళ్ళెస్ లేక గజ్జ అయితే హాస్పిటల్ అయితే బాటలు తీసుకురాపోండి ఉంటుంది గజ్జి మంది చేయడానికి. భూతంతం బట్టి వ్యక్తిగా బాటలు దొరుకుతుంది. అసంటిది ఏ పెంట కుప్పల పైన చూసినా, ఏ మురికి కాలువల పైన చూసినా, ఎక్కడ చూస్తే అక్కడ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఏ చూసినా అవి కూడా నాసిరకం బాటిల్స్, నాసిరకం వాటర్ బాటిల్స్. ఈ రకంగా కాలుష్యం కూడా గురి చేస్తారు. అదే రకంగా కొన్ని నార్త్ ఇండియా పరిశ్రమల వాళ్ళు మీరు చూడండి, మొన్ననే మనం మీడియా ద్వారా వెళ్తున్నాం, మన పరిసర ప్రాంతాలను కూడా కాలుష్యానికి గురి చేస్తారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే జహీరాబాద్ మన్నును ట్రిప్పర్లలో తీసుకుపోయి హైదరాబాద్ లోని ఆలుగడ్డ అల్లంకు, దేశ నలుమూలలో నుండి పండిన అల్లంకు బ్రాండ్ కోహీర్ కా హైదరాబాద్ జహీరాబాద్ కా అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎర్రమన్ను రుద్ది అమ్ముతుండ్రు. అంటే మనకు ఎంత మంచి పేరుంది. మరి ఈ పేరును మనం ఖరాబ్ చేసుకొని ఈ ప్రాంతంలో కాలుష్య వేదాలతో, భూగర్భంలో నుండి వచ్చిన కాలుష్య జలాలు, వాగు వంకల నుండి వచ్చిన కాలుష్య జలాలతో మరి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నారని ప్రపంచానికి తెలిస్తే ఈ మీడియా మాధ్యమాల ద్వారా సెకండ్ల మీద తెలుస్తుంది. ఒక నిమిషం అయితే నేను మాట్లాడే విధానం అంతా భూగోళం మొత్తం అవుతుంది అన్నప్పుడు ఎవరైనా మన పంటలు వినగలుగుతారా? మన బతుకు మనుగడ ఉందా? మన పాలు ఎవరైనా వినగలుగుతారా? మన కూరగాయలు ఎవరైనా వినగలుగుతారా? మన జొన్నలు, మన ఇంకేదో వినగలుగుతారా? ఒకసారి దయచేసి మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా నేను సమాజాన్ని అంతా కూడా జాగో తెలంగాణ అని చెప్పేసి మరి ఆ రోజు మణిదశ, అదేవిధంగా సోదరులారా మీరు ఇంకో విషయం గమనించాలి. ఏవైనా స్కీమ్లు తీసుకుంటే, ఏవైనా నిర్మాణ రంగానికి సంబంధించిన స్కీమ్లు కొత్త అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్